కర్నూలులో నీటి సమస్య ఎక్కువ ఉంది సార్. ఆ నీటి సమస్య అందరికీ తెలుసు సార్. ప్రాబ్లం ఏందనేది గుండ్రేవుల్లో ప్రాజెక్టు కడితే 20 టీఎంసీలు సార్ నీళ్లు నిల్వ ఉంటాయి. ఆ 20 టీఎంసీలు నీళ్ళు నిల్వ వల్ల సుంకేసులకు ఒక టీఎంసీ సార్, ఒక టీఎంసీ ఉంటున్నాయి. గుండ్రేవులు వచ్చేసి ఇక్కడ సుంకేసుల నుంచి ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది సార్. అంటే ఆడ ప్రాజెక్టు కట్టినారంటే ఇప్పుడు తుంగభద్ర నుంచి వచ్చే నీళ్ళు గుండ్రేవులకు ఉంటాయి సార్. ఆ గుండ్రేవులకి 20 టీఎంసీలు అవుతాయి సార్. ఆడ 20 టీఎంసీల వల్ల సాగుకు ఉపయోగపడుతుంది. కర్నూలుకి జీవితంలో నీటి సమస్య అనేది ఉండదు. కానీ అందరికి తెలుసు సార్, నాయకులకి చంద్రబాబు నాయుడు కూడా తెలుసు. వచ్చి సర్వే చేసినారు, అన్నీ చేసినారు, కానీ పనులు కాలే. ఇంకోటి సార్, చంద్రబాబు నాయుడు ఏం చేసినాడంటే లాస్ట్ సార్ ఫైనల్లో 6 నెలలప్పుడు అన్ని పథకాలు వదులుతాడు సార్. వీడు వచ్చి రద్దు చేస్తాడు అన్నీ. ఇప్పుడు పెట్టిన పథకాలన్నీ ఆయన శాంక్షన్ చేస్తాడు. శాంక్షన్ చేస్తే వీడు వచ్చి రద్దు చేస్తాడు. అంటే పని అయ్యే పని కూడా కాదు సార్. మనది ఉలిందకుండా చెరువు ఉంది సార్. మలయాళం నుంచి అందరినివా కాలువ పోతుంది సార్. ఆ కాలువ నుంచి 166 చెరువులు ఉన్నాయి. 166 చెరువులలో 68 చెరువులకి 244 కోట్లు శాంక్షన్ చేసినారు. ఎత్తిపోతల పథకం కింద వర్క్ స్టార్ట్ చేసినారు సార్. అందరినివా కాలువ అది వచ్చేసి మలయాళ కాడ నుంచి కుప్పం వరకు పోతుంది సార్. అది కాలువ వీణ ప్రభుత్వం పడిపోయింది, జగన్ ప్రభుత్వం వచ్చింది సార్. సరే, జగన్ ప్రభుత్వం వచ్చింది, చేయలేగా సార్ అది వరకు రద్దు చేసేసినాడు. సరే పోనీ రద్దు చేసినావు, ఇప్పుడు మాకు నీళ్ళు కావాలి సార్ అని ఒకసారి మన జైన సైనికులు మా ఫ్రెండ్స్ అందరం కలిసి బుగ్గన రాజారెడ్డి దగ్గరికి పోయినాం సార్. పరిస్థితి ఇట్లా ఉంది సార్, మాకు ఎట్లా నీళ్ళ ప్రాబ్లం ఉంది సార్. ఉలిందకొండలో నీళ్ళ ప్రాబ్లం ఎట్లా ఉందంటే సార్, ఎండాకాలం వస్తే 15 రోజులకు ఒకసారి 10 రోజులకు ఒకసారి నీళ్ళు వదులుతారు సార్. 15 అది ఎట్లా వదులుతారు సార్? ఇప్పుడు నీళ్ళ ప్రాబ్లం వాళ్ళే క్రియేట్ చేస్తారు సార్. అంటే ఎవరు వైఎస్ఆర్ కార్యకర్తలు క్రియేట్ చేస్తారు. ఆ క్రియేట్ చేసి వాటర్ ట్యాంకులతో నీళ్ళు తోలుతారు సార్. 5 ట్యాంకర్లు పెడతారు సార్. 5 ట్యాంకర్లు, ఒక ట్యాంకర్కి 1000 రూపాయలు. 5 ట్యాంకర్లు సార్, రోజుకి 5,000 సార్. నెలకి 1,50,000 అయిపోగొడతారు. అదే డబ్బులు 4 నెలల లోపల 1-2 బోర్లు వేసి బాయికి వేసి ఊరికి చేద్దామని అన్నారు సార్. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు రావు. ఇప్పుడు ఆ ట్యాంకర్లు పెట్టి తోలితేనే వాళ్ళకి డబ్బులు వచ్చేది, లేకుంటే డబ్బులు రావు.